ఎలక్షన్స్ వస్తున్నాయి, సెలవులు వస్తాయి, మరి ఎవరెవరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? 2 days హాలిడేస్. నేనైతే ఇంట్లో పడుకుంటా. నేనైతే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను, అక్కడికి వెళ్తాను. నేనైతే మా రిలేటివ్స్ తోని పోతా. నాకైతే హెల్త్ బాగాలేదు, ఇంట్లో పండుకుంటాను. 2 రోజులు సెలవులు కదా, నేను ఎక్కడికి వెళ్ళాలో ఇంకా ఆలోచించి వెళ్తే ఎక్కడికైనా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేనైతే ఓటేయడానికి మా ఊరు వెళ్దాం అనుకుంటున్నా. ఓటేయడానికా? నీకు మందు బిర్యానీ కావాలంటే నేను ఇప్పిస్తా, దానికోసం ఊరికి వెళ్ళాలా? మందు బిర్యానీ కోసమే ఓటేయడానికి వెళ్తారా? ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడు మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడనే నమ్మకంతో వెళ్తున్నాం. ఆమె చెప్పింది కరెక్టే కదా. ఏదో ఊరెందుకు, మన ఊరే తీసుకుందాం. హాస్పిటల్ అని, రోడ్లని, స్కూల్స్ అని ఏమన్నా బాగుపడ్డాయా? హాస్పిటలే తీసుకుందాం. 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మన ఊరికి. స్కూలా? మనం చదివొచ్చిన స్కూలే. రోడ్లు అంటారా మన తాతల నాటి రోడ్లు. అందుకే అవన్నీ బాగుపడాలనే మనం ఓటేయాలి కదా. నీకు ఇప్పుడే వస్తున్నాయి ఎలక్షన్స్. ఇన్నేళ్ళు రాని ప్రభుత్వం, ఇన్నేళ్ళు రాని నాయకుడు ఇప్పుడే చేస్తామనుకున్నా. అవును, మీ మాటలు వింటుంటే కూడా నాకు ఓటు వేయబుద్ది. అలా ఎందుకు అనుకుంటున్నాం? మనం లంచం తీసుకున్నందుకే మనకు లంచగొండి నాయకులు వస్తున్నారు. అదే మనం నిజాయితీగా లంచం తీసుకోకుండా ఉంటే మనకెందుకు ఇన్ని బాధలు ఉంటాయి చెప్పండి. పిక్చర్లారా ఫ్రీగా వస్తున్నదాన్ని ఎందుకు వదిలి పెడతారు? ఈ ఆలోచన విధమే మార్చుకోవాలి. అవును, ఎక్కడికి వెళ్ళినా లంచం 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 అని అడుగుతున్నారు. ఏ ప్రభుత్వ పనికి వెళ్ళినా లంచం అడుగుతున్నారు. కింద నుంచి మీద వరకు ప్రతి ఒక్కరికి లంచం ఇవ్వాల్సి వస్తుంది. సరే గానీ లంచం తీసుకోవద్దు అంటున్నారు. మనం ఏమైనా గవర్నమెంట్ పనికి వెళ్తే వాళ్ళు ఏమైనా మనకు ఫ్రీగా చేసి పెడుతున్నారా? వాళ్ళకి డబ్బులు ఇస్తేనే కదా చేసిస్తున్నారు. మరి మనం ఎందుకు డబ్బులు తీసుకోవద్దు? ఆ లంచం వాళ్ళ నుంచి తీసుకొని మనం లాభపడుతున్నాం అనుకుంటున్నారు, కానీ తర్వాత ట్యాక్సెస్ రూపంలో ఇంకా రెట్టింపు కడుతున్నాం కదా. మీకు ఓన్లీ ట్యాక్స్ మాత్రమే కనిపిస్తుంది. మన తాత, మన కులము, మన మతం అని అలా కూడా వేస్తున్నాం కదా. ఫస్ట్ అది కూడా మార్చాలి. అవును, మన చదువుకున్న వాళ్ళకే ఇంత లేట్ గా అర్థమైందంటే చదువుకునే వాళ్ళకి ఇంకెప్పుడు అర్థమవుతుంది? చెప్తాం. తెలుసుకోండి ఓటు విలువ తెలుసుకోండి, తెలుసుకోండి తెలుసుకోండి ఓటు విలువ తెలుసుకోండి. ఓటుని అమ్ముకొని బానిస అవుతావా? ఓటుని నమ్ముకొని రాజు అవుతావా? తెలుసుకోండి తెలుసుకోండి ఓటు విలువ తెలుసుకోండి.